హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ ఈగల్, స్టారింగ్ బై రవితేజ, కావ్య తపర్, నవదీప్, అనుపమ పరమేశ్వరన్ ఇన్ ద లీడ్ రోల్స్. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టంనేని. ఈ మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే, ఇట్స్ ఏ డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీ. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, సహదేవ్ అనే వ్యక్తి కాటన్ పండిస్తూ ఉంటాడు. సో ఆ కాటన్ గురించి జర్నలిస్ట్ అయిన అనుపమ ఒక ఆర్టికల్ రాస్తుంది. ఆ ఆర్టికల్ రాయడం వల్ల తనని జాబ్ లో నుండి తీసేస్తారు. ఈ కాటన్ ప్లాంట్స్ వెనుకున్న వ్యక్తి ఎవరు అండ్ ఈ మ్యాటర్ గురించి ఎందుకు అందరు అంత సీరియస్ అయ్యారు, సహదేవ్ గురించి మన అనుపమ తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది ఈ స్టోరీ. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, మూవీ ఓపెనింగ్ డైరెక్ట్ మెయిన్ ప్లాట్ దగ్గరికి తీసుకెళ్తారు. బట్ ఎప్పుడైతే అనుపమ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తుందో, అక్కడ మెయిన్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది కొద్దిగా రొటీన్ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి సీన్సే మనం కేజీఎఫ్ లో కూడా చూసినాం. ఇంటర్వెల్ కి ముందు ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. ఆ ఫైటింగ్ సీన్స్ కూడా ఓకే బాగున్నాయి. సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా డీసెంట్ అనిపించింది. బట్ ఇంకొంచెం డెవలప్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సెకండ్ హాఫ్ లో మనం అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ గన్స్ ని వాడే టెక్నిక్స్ అండ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. లిటరల్ గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో డిజైన్ చేసుకున్న ఫైటింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. క్లైమాక్స్ లాస్ట్ లో దీనికి సీక్వెల్ ఈగల్ 2 కూడా ఉందని రివీల్ చేస్తారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రవితేజ గారు ఆ బియర్డ్ తో ఉన్న లుక్ చాలా బాగుంది. అండ్ రవితేజ యాక్టింగ్ అనేది ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయింది. కావ్య తపర్ విషయానికి వస్తే, కావ్య తపర్ సెకండ్ హాఫ్ లో కొద్దిసేపే ఉంటది. బట్ ఉన్న దాంట్లో అయితే బాగా చేసింది. నవదీప్ ఈస్ గుడ్ ఇన్ హిస్ రోల్. అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా బాగా చేసింది. మూవీలో వినయ్ రాయ్ కూడా ఉన్నాడు. బట్ ఈ క్యారెక్టర్ కి ఈ మూవీలో అంత స్కోప్ లేదు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ లైక్ అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, దే ఆల్ ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ బై దావ్జాన్. ఈ మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే టోటల్ గా 3 సాంగ్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొద్దిగా బెటర్ గానే ఉంది. సో ఫైనల్ గా ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే 100% ఇట్స్ ఏ ఫ్యామిలీ వాచబుల్ మూవీ. ఈ మూవీ ఓటీటీ వాచబులా లేక థియేట్రికల్ వాచబులా అంటే మరీ అంత బ్యాడ్ గా అయితే లేదు, కానీ ఒకసారి థియేటర్ లో వాచ్ చేయొచ్చు. ఇక ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3/5. ఒకవేళ మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మాతో షేర్ చేసుకోండి. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.